ఒక్కొక్కరు కూడా అందరూ ఒక్కొక్కరు లైన్గా వచ్చి ఒక్కొక్క పాట రెడీగా ఉండండి. అందరూ కూడా తీసుకుని పాడుతున్నారా? వాక్యంలోకి వెళ్ళిపోతామా? అందరూ కూడా టైం లేట్ చేయకుండా అందరూ పాటలు తీసుకుని హల్లెలూయా. దేవుని స్తోత్రం. నీ చేతిలో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుమో. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుమో. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుమో. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీతి వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుమో. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. లేవనెత్తుమో శుద్ధి చేయుమో, లేవనెత్తుమో శుద్ధి చేయుమో. పొందనేమో నీదు ప్రేమను, పొందనేమో నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను,
పాట పాడి వినిపించినటువంటి చిన్నమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. అమ్మ అడ్జస్ట్ అవ్వండి, ఇంకా ఇదంతా ప్లేసే, అడ్జస్ట్ అయి కూర్చోండి కొంచెం. మరియు దీని గారు పాట పాడి వినిపిస్తారు. దేవుని మహిమ. దేవుని స్తోత్రం. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక
పాడి వినిపించినటువంటి వదిన గారికి ప్రత్యేకమైన వందనాలు. ఒక్కొక్కరు అందరూ కూడా మీరు ఎంత రెడీ కూర్చొని త్వరగా సమయం అమ్మగారికి ఇదే రేటు. అందరూ లైన్గా మొత్తం పాట. దేవుడి స్తోత్రం. నీ మాట జీవము గలదయ్యా ఎస్సయ్యా, నీ మాట సత్యం గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా ఎస్సయ్యా, నీ మాట సత్యం గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా ఎస్సయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా ఎస్సయ్యా, నీ మాట
ప్రత్యేకమైన వందనాలు. ఇంకొకరు రండి, మీరు కూడా పాట అందరూ పాడాలన్నప్పుడు త్వరగా రావాలి. సమయాన్ని పోనీక సద్వినియోగపరచుకోమన్నాడు దేవుడు మనల్ని. కాబట్టి రండి. తర్వాత అమ్మ దేవి ఇద్దరు వాలంటరీ గారు ఇద్దరు రండి. రండి అమ్మ, రండి మీరు రండి. తర్వాత ఏం పేరు మన మాస్టర్ లక్ష్మణ మాస్టర్ గారు పిల్లలు కూడా వచ్చారు, పాపలు, వారు కూడా పాడాలి. త్వరగా టైం లేదు. దేవునికి స్తోత్రం. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది.
లక్ష్మి గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. వచ్చావమ్మా. దయచేసి గమనించాలి, సమయం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి 2 చరణాలే పాడాలి. 2 చరణాల పాటలే మీరు అందరూ కూడా తీసుకోవాలని మనవి. నిరతము నిన్ను స్తుతించిన దేవా సరిపోదు ఆరాధన, ప్రతి క్షణము కీర్తించిన ప్రభువా నీ కృపలకు సరితూగునా. నిరతము నిన్ను స్తుతించిన దేవా సరిపోదు ఆరాధన, ప్రతి క్షణము కీర్తించిన ప్రభువా నీ కృపలకు సరితూగునా. ఆరాధన
మంచిది. పాట పాడి వినిపించినటువంటి దేవికి ప్రత్యేకమైన వందనాలు. ఇంకొకరు రావాలి. మరి మన మధ్యలో చాలామంది గాయకులు ఉన్నారు కాబట్టి త్వరగా వారికి మనం అవకాశం ఇవ్వాలి, గమనించాలి. దేవుని స్తోత్రం. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నాకు దొరికిన
హల్లెలూయా. పాట పాడు వినిపించినటువంటి దేవి గారికి ప్రత్యేకమైన వందనాలు. మంచిది సమయం లేనందుచేత మరి కొన్ని పాటలను కుదించడం జరుగుతూ ఉంది. మన మధ్యలో మరి హరివిజయ్ ఉన్నారు. ఏరైనా ఫోన్ పట్టుకుని వెళ్ళారా? రాజు నువ్వు కూడా సిద్ధపడాలి పాట పాడడానికి. మామయ్య గారు వచ్చి మన సుదర్శన్ గారు మామయ్య గారు వచ్చి మా మేనమామ గారు, ఆయన మీ అందరికీ తెలిసినదే కాబట్టి ఆయన వచ్చి ప్రత్యేకమైన 1-2 పాటలు పాడతారు. ఆయన వినిన తర్వాత మన రాజు పాడిన తర్వాత అమ్మగారికి అవకాశం ఇచ్చేద్దాం. మన్నించాలి, ఆ అమ్మగారికి వాక్యానికి సమయం ఇచ్చేద్దాం. మామయ్య గారు వచ్చి పాడాలని ప్రత్యేకంగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రావాలి అలా తిరిగి లేదు పర్వాలేదు, ఒక పాట అయినా పాడండి. కనీసం హరివిజయ్ ఎక్కడున్నా త్వరగా రావాలి. ఆయన పాట పాడితే వినాలని నేను కూడా, ఆయన పాడితే కూడా వినాలని నా ఆశ. అందుకోసం ఆయనకు ప్రత్యేకించి ఆర్టిస్ట్తో పాటు వచ్చామన్నా. హలో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ మంచి పాటలు పాడుతున్నారు. అందులో ఉండే అర్థాలు చూస్తూ ఉంటే ఇందాక ఎక్కడుంది మా కోడలు పాడింది. ఆ పాటలో ఉండే అర్థాలు నిజంగా మన జీవితానికి ఎంతో ముఖ్యమైనవి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఆ పాటలో అందరికీ భేదాలు ఉంటాయి కానీ శ్మశానానికి భేదాలు ఉండవు. అన్ని జాతుల వారు కూడా అందులో కలిసిపోవాలి. అయితే శరీరం అయితే సమాధుల్లో కలుస్తుంది కానీ ఆత్మ అయితే దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. దానికి ముందే సిద్ధపడాలని ఒక చరణం పాడింది అమ్మాయి. నేను నీ దగ్గరికి వచ్చి పాట నేర్చుకోవాలి, నాకు నేర్పాడు. దేవుని నామానికి మహిమ కలిగిన కాక దయచేసి అందరూ కూడా అలాంటి పాటలు అందరూ నేర్చుకోవాలి, పాడాలి. కాబట్టి నేను ఒక పాట రాసుకున్నాను, అది పాడతాను. నా హృదయాన వెలసిన నా హృదయాన వెలసిన యేసయ్యా, నీకే నా ఆరాధన. యేసు నీకే నా ఆరాధన. నా హృదయాన వెలసిన యేసయ్యా, నీకే నా ఆరాధన. యేసు నీకే నా ఆరాధన. యేసు నీకే నా ఆరాధన. జల సముద్రములు ఆరిన నేలగా చేసి మార్గములు ఏర్పరచినావు. జల సముద్రములు ఆరిన నేలగా చేసి మార్గమును ఏర్పరచినావు. నీ ప్రజలను నీవు అద్దరి చేర్చి మహిమను పొందిన మహనీయుడా. నీ ప్రజలను నీవు అద్దరి చేర్చి మహిమను పొందిన మహనీయుడా. నా హృదయాన వెలసిన యేసయ్యా, నీకే నా ఆరాధన. యేసు నీకే నా ఆరాధన.
యేసునికే ఆరాధన నా హృదయాన వెలసిన యేసయ్యా నీకే ఆరాధన యేసునికే ఆరాధన యేసునికే ఆరాధన. దేవుని స్తోత్రం. వందనాలు. పాట పాడి వినిపించినటువంటి మామి గారి ప్రత్యేకమైన వందనాలు. హరివిచ్చే ఒక పాట పాడి వినిపిస్తారు ఆయన కూడా త్వరగా. తర్వాత మన రాజు కూడా రెడీగా ఉండాలి. 2 పాటలు అయిన తర్వాత ముందుకు వెళ్ళిపోతాం. అనుకున్న టైం 9 అయిపోయింది కరెక్ట్గా. ఒక 10 నిమిషాలు. అలాగే బుల్లిరాజు గారికి కూడా పాటలు అంటే చాలా ఇష్టం. అయ్యా చిన్న పాట మీరు కూడా 2 చరణాలు ఉన్న పాట కూడా మీరు కూడా తీసుకుంటే ఏముంటుంది, లోపల ఆశ ఉంటుంది కదా. మీరు కూడా ఆ ఆశను మీరు కూడా తృప్తిగా దేవుని దగ్గర పాడుకోగలిగితే ఆశ తీరినప్పుడు ఆనందం అవుతుంది జీవితం, హృదయం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకి చెప్తున్నా హల్లెలూయా. ప్రభు ఈ రాత్రి కాలమందు దేవుని ఆరాధించడానికి మనకి ఇచ్చిన సమయం బట్టి వందనములు. దైవజనులు ఇచ్చిన ఈ అవకాశం బట్టి కూడా నా హృదయపూర్వక పాస్టర్ గారికి దైవజనునికి వందనం. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమియెరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. గణకాయాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాకుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమియెరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తూ హల్లెలూయా. అగ్నిగుండంలో నెట్టివేసిన సింహాల బోనులో మనల్ని అప్పగించిన శత్రువు మనసు చూచి నవ్విన దేవుడు మనల్ని విడివడు ఏడబాయాడు. ఆ తోడున్న దేవుడు సర్వశక్తిమంతుడు. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా. సింహాల నీ ఎదుటే మింగివేయ నిలచిన. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూచి అతిశయపడుతున్నా. సింహ
సింహాలని ఎదుటే మృంగివేయ నిలచిన నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షణ లేకున్నా పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షణ లేకున్నా మారది తన రాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చను నీకై. మారది తన రాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మేలులతో నిన్ను తృప్తిపరచును. మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాటపాడు వినిపించినటువంటి విజయ్కి నా ప్రత్యేకమైన వందనాలు. రాజు కూడా వచ్చి ఒక పాట పాడతారు. అన్నయ్య చంటబాబు అన్నయ్య గారు కూడా అన్నయ్య మరి మన మధ్యన ఉండడం మనకి ఎంతో ఆశీర్వాదకరం. అన్నయ్య కూడా వచ్చారు. రాజు రావాలి. ఆఖరి పాట దేవునికి స్తోత్రం.
నూతన పరచుము దేవా నీ కార్యములో నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచుండును నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచుండును నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచును నీకై ఎదురు చూపును పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచును నీకై ఎదురు చూపును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీది ప్రేమ ఎన్నడైనా మారేది నీది ప్రేమ శాశ్వతమైనది నీది ప్రేమ ఎన్నడైనా మారేది నీది ప్రేమ దినములు గడిచిన సంవత్సరాలెన్ని దొర్లినా నా ఎడలేదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడిచిన సంవత్సరాలెన్ని దొర్లినా నా ఎడలేదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూపును పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూపును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల ప్రతి ఉదయం వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందు నీదు కరుణతో ప్రతి ఉదయం వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందు నీదు కరుణతో గర్వములలోనిన సంతోషకరణముగా నన్నిల చేసినావు నీకు స్తోత్రము కరుణలోనిన సంతోషకరణముగా నన్నిల చేసినావు నీకు స్తోత్రము పాత
సాగును నీరా ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి తప్పించిపోవును సమస్తం నూతనమగును నీరా ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నాయడానా నూతన పరచుము దేవా నీ కార్యములు నాయడానా సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తమా సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తమా పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీరా ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీరా ఉత్సహించుచు నీకై ఎదురు చూతును చాలా అద్భుతంగా పాడి వినిపించినటువంటి రాజుకు ప్రత్యేకమైన వందనాలు. ఆఖరిగా మరి నాన్నగారు కూడా పాట పాడుతారు. రెండు చరణాల పాట మైక్. సరే, వందనాలు. సమయం చాలా దాదాపు రమారని నువ్వు చరణం పాడే సరే. దేవునికి వందనాలండి. అమ్మగారికి అయ్యగారికి వందనాలండి. పెద్దమ్మగారికి కూడా వందనాలండి. వచ్చిన మీ సంఘానికి అందరికీ కూడా వందనాలండి. నా పాటలో ఏమన్నా తప్పులుంటే క్షమించమని అడుగుతున్నానండి. మరి అడుగడుగును సంకిళ్ళతో అడుగు వేయలేకున్నావా అడుగడుగును సంకిళ్ళతో అడుగు వేయలేకున్నావా పచ్చురాజు వలే రెక్కలు సాపి పైకి గురుదామా అలయక సమ్మసెల్లగా పైకి గురుదామా పచ్చురాజు వలే రెక్కలు సాపి పైకి గురుదామా అలయక సమ్మసెల్లగా పైకి గురుదామా ససితలోకము కొరకు నిత్యరాజ్యము కొరకు శాశ్వతలోకము కొరకు నిత్యరాజ్యము కొరకు పశురాజు వలె రెక్కలు సాపి పైకి గురుదామా పశురాజు వలె రెక్కలు సాపి పైకి గురుదామా ఈ లోక బంధువులు ఈ లోక శ్రేయసులు ఈ లోక బంధువులు
చక్కగా పాట పాడి వినిపించారు. అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. సమయం మరి చాలా సమయం అవుతున్నది కాబట్టి 9:21 అవుతూ ఉన్నది. అమ్మగారికి 9కే సమయం ఇవ్వాలని అనుకున్నాను. కొంచెం ఏమనుకోవద్దు. టీ పెట్టండి అమ్మ. అందాక అవుతుందా? అందాక టీ పెట్టండి. ఒక అర్ధగంట సేపు మీరందరూ కూడా ఓపికతో దేవుని వాక్యం వినాలని నా మనవి. అమ్మగారికి సమయం మరి వాక్య సందేశం కొరకు అమ్మగారికి సమయం ఇస్తున్నాం. చప్పట్లు కొడుతూ అందరూ కూడా గౌరవకరంగా చప్పట్లు కొట్టడం అంటే నాకు ఇష్టం ఉండదు, అందుకే చప్పట్లు లేవలేదు. నేను దేవుని యొక్క ప్రేమను పంచుకునే వారు ముందుకు దూసుకుని వెళ్ళిపోవాలి. అదే నా యొక్క వాంఛ. మరి గృహస్థులైన వారు ఎందుకు నిమిత్తాన్ని కోటాన్ని పెట్టి ఉన్నారో సాక్ష్యం రూపంలో చెప్పినట్లయితే వాక్య భాగానికి వెళ్ళిపోతాం. దేవునికి మొట్టమొదటిగా దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ దినము దేవుని వాక్యాన్ని పంచుకోబోతున్నటువంటి అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే నన్ను ప్రేమించి వచ్చినటువంటి పెద్దవారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సంఘస్థులకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. సాక్ష్యం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఈ దినం ఆల్రెడీ ఒకసారి మ్యూట్ ఏమైనా అవుతా? ఓన్లీ వాయిస్ ఓన్లీ వీడియో ఆఫ్ చేయకు అయిపోకుండా అలా చూపిస్తూ ఉంటారు కదా వీడియో.